నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సంబంధించిందిగా భావిస్తున్న ఆడియో లీక్ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ ఆడియోలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినీ నటుడు చిరంజీవిపై ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్పై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని జన సైనికులు హెచ్చరిస్తున్నారు. ప్రతాప్ రెడ్డి తాను చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జనసేన కావలి నియోజకవర్గం అధికార ప్రతినిధి తిరుమల శెట్టి సుధీర్ వార్నింగ్ సైతం ఇచ్చారు. రిషికేష్ కావలి జనసేన అధికార ప్రతినిధి. ఇప్పుడే గ్రూపుల్లో ఒక వీడియో చూశాను, ఒక ఆడియో కూడా విన్నాను. ఆడియోలో కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ తీసుకున్నాడు, మా ఇంటి పక్కనే ఇల్లులు కడుతున్నాడు, ఈ డబ్బులంతా ఇక్కడే పెడుతున్నాడు అని చెప్పేసి ఒక అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి, నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు నీకు దమ్ముంటే నువ్వే పెద్ద ఒకరికి జగన్మోహన్ రెడ్డికి బినామీగా నువ్వు ఉన్నావు. అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటర్లందరూ కూడా నువ్వు బినామీగా ఉండేటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్యాకేజీ తీసుకున్నారు, ఎక్కడ ఇల్లు కట్టారు, అవన్నీ కూడా నువ్వు నిరూపించాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నిరూపించిన పక్షంలో 24 గంటలు టైం ఇస్తా ఉన్నా. నీకు నిరూపించిన పక్షంలో మీ ఇంటిని ముట్టడించి నీకుండేటువంటి అక్రమ ఆస్తులు, నీకుండేటువంటి నువ్వు ఎవరెవరికైతే బినామీగా ఉన్నావో, నువ్వు ఎక్కడైతే కావలి నియోజకవర్గంలో నువ్వు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు నువ్వు తీసుకొస్తా ఉన్నావు. నిజంగా నీకు దమ్ము ధైర్యం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటువంటి హక్కు నీకు ఉంటే, నిజంగా నువ్వు గాని ఆయన ప్యాకేజీ తీసుకున్నాడని చెప్పి నిరూపించగలిగితే ఇక్కడ నుండి జన సైనికులందరూ కూడా నీకు బానిసలుగా పనిచేస్తారు. అదేవిధంగా నువ్వు కానీ నిరూపించలేకపోతే నువ్వు దేనికి సిద్ధం అని చెప్పేసి ఈరోజు